నేను మీ ఆశ్రమానికి రావాలని ఎప్పటినుండో చూశానండి. మీ ఆశీర్వాదం నాపై ఉండాలి. ఇక నా కోరికేంటంటే, ఇప్పుడు నేను ఆర్థిక పరంగా కేవలం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మళ్ళీ వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. మీ ఇంట్లో సుఖశాంతులనేవి లేకుండా పోయాయి. ఈ మంత్ర ప్రభావం అనేది మీపై 3 తరాల నుంచి వస్తుంది. మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. మీరు ఇంటి వాళ్లతో బయట వాళ్లతో చాలా కష్టాల్లో ఉన్నారు. మీ యొక్క నాన్నగారు, ఆయన పేరేముండే? బస్వరాజ్ అండి. ఏం రాసుంది? మీ నాన్నగారి యొక్క పేరు జస్రాజ్ ఉంది. దాంతోపాటుగా ఈయనపై కూడా మంత్ర ప్రభావం అనేది ఉంది. పేదరికం ఉండేలా, వంశం సర్వనాశనమయ్యేలా ప్రక్రియ చేశారు. అదే మీ పైన వచ్చింది. సర్వనాశనమైపోవటంతో పాటు వివాదాలు ఎదుర్కోవాలని క్రియ చేశారు. గత 27 సంవత్సరాల నుండి మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆ మంత్ర ప్రభావం బాగా పడింది. అయితే ఈ మంత్ర ప్రభావం అనేది మీ కుటుంబం పైన గత 187 సంవత్సరాల నుంచి ఉంది. మీ పూర్వీకులు దిగ్బంధనంలో ఉన్నారు. మీ లక్ష్మి కూడా దిగ్బంధనంలో ఉంది. మీరు ఆర్థిక సమస్యలు చెప్పుకోవాలని వచ్చారు. మీరు చింతించకండి. 2026, 2025 నుంచి 26 మధ్య మీ సమస్య పరిష్కారం అవుతుంది. సరేనా? సరే గురూజీ.